కీర్తనలు 22:18 నా వస్త్రములు వారు పంచుకొనుచున్నారు, నా అంగీ కొరకు చీట్లు వేయుచున్నారు అని మరి దావీదు ముందుగా ప్రవచనము పలికినాడు. యేసుక్రీస్తు సిలువలో మరణించినప్పుడు మరి సైనికులు ఆయన యొక్క వస్త్రమును చీట్లు వేసి మరి దాన్ని పంచుకుంటారని ముందుగానే మరి దావీదు మరి ప్రవచనము పలికినాడు. మత్తయి 27:35 వారు ఆయనను సిలువ వేసిన పిమ్మట చీట్లు వేసి ఆయన వస్త్రములు పంచుకొనిరి. ఇది జరిగింది కదా. అది ప్రవచనము. అది ఇది ఏంటిది అని అంటే వాస్తవముగా జరిగింది. మన యేసుక్రీస్తు వారిని సిలువ వేసినప్పుడు ఆయన యొక్క వస్త్రమును ఏమంది పంచుకునేరి. ఎందుకు ఈ వస్త్రమును ఈ విధంగా చేసి ఉన్నారు? ఎందుకు ఈ వస్త్రమును తీసి ఆయనను అవమానించినారు అనంటే, యేసుక్రీస్తు వారు మన అవమానాన్ని భరించటానికి, మన అవమానము కొట్టివేయటానికి శిలువ మరణంను పొంది ఉన్నారు. మరి ఆదికాండము 3:10-11 మనం చూచినట్లయితే సాతాను ప్రేరేపించి అవ్వను తినొద్దన్న పండును తినిపించిన తర్వాత వారు వస్త్రము లేకుండా అయిపోయినారు. సాతానుడు ఏం చేస్తున్నాడంటే వస్త్రాన్ని దొంగలించి వివస్త్రముగా మరి నరుణ్ణి చేసినాడు. అంటే వస్త్రమును దొంగలించి అవమానము తీసుకొచ్చినాడు. అంటే వారిని దిగంబరులుగా చేసేసినాడు. తిరిగి ఆ వస్త్రముని ఇవ్వటానికే దేవుడు ఈ యొక్క వివస్త్రముగా మారినాడు. మనకి వస్త్రం ఇయ్యడానికి, మనల్ని ధనవంతులుగా చేయటానికి, మన యొక్క శరీరాన్ని కప్పటానికి ఆయన ఆ అవమానమును సిలువలో మోసి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. మన దిగంబరత్వాన్ని తీసివేయటానికి ఆ అవమానం భరితమైన అంటే దేవుని ఆజ్ఞను మనం మీరినాము. ఆ ఆజ్ఞను నెరవేర్చటానికి, ఆ ఆజ్ఞను నెరవేర్చి మనలకు తిరిగి వస్త్రమును ధరింప చేయటానికి ఆయన మనల్ని ఇచ్చేసినాడు. మరి అప్పుడు ఏం చేసినాడు దేవుడు? వాళ్ళని ఆ విధంగానే వదిలేసినాడు. ఎంత దయగల దేవుడు అండి! మీరు పాపం చేసినారు, అదే విధంగా దిగంబరులై ఉండండి అన్నాడా? కాదు. ఆ రోజులలో ఏంటిది కాబోయేటటువంటి శిలువ మరణమునకు సాదృశ్యముగా జంతువు బలి అర్పించేది. పాప పరిహారార్థ బలిగా జంతువు బలి, మొట్టమొదటి బలి. అక్కడ వారికి దిగంబరత్వమును తీసివేయటానికి ఆ జంతువు బలి ఇచ్చి ఆ యొక్క చర్మపు చొక్కాలను చేయించి వారి దిగంబరత్వాన్ని ముందుగా వారికి కనబడకుండా, వారి దిగంబరత్వం కనబడకుండా వారిని ఏం చేసినాడు? మూసినాడు. అంతే, అది పూర్తిగా కాలేదు. కాబట్టి సాదృశ్యంగా అది జంతువు బలి ఆ పాత నిబంధనలో మొట్టమొదటిగా యేసుక్రీస్తు వారు చేసి దిగంబరత్వాన్ని మూసివేసినారు. ఆ విధంగా పాపాన్ని కప్పిపుచ్చినాడు. అదేవిధంగా మనము పాత నిబంధనలు చూచినట్లయితే ఇంకా వస్త్రము ఎవరిది తీసివేసినారు సాతాను అంటే, నీతిమంతులుగా నివసించేటటువంటి మరి యేసుకు సాదృశ్యంగా ఉన్నటువంటి మరి యోసేపు యొక్క మరి వస్త్రమును అన్నదమ్ములు తీసివేసినారండి కదా. యోసేపు వస్త్రమును తీసివేసినారు. మరి వారు ఆ విధంగా తండ్రి ఆయన యొక్క నీతి గుణమును చూసి ఆయనకొక స్పెషల్గా వస్త్రమును ఇచ్చి ఉన్నాడు తండ్రి. అప్పుడు వారు ఏం చేసినారంటే ఆ వస్త్రమును వస్త్రమును ఆ నిలువుటంగిని వారు అక్కడి నుంచి తీసివేసినారండి. అన్నలు ఆ విధంగా చేసి ఉన్నారు కదా. మరి అదేవిధంగా యేసుక్రీస్తు వారు కూడా నీతిమంతుడుగా ఈ భూలోకములో జీవిస్తున్నప్పుడు ఆ నీతిమంతుని వస్త్రమును వివస్త్రముగా చేసి వారు చీట్లేసి పంచుకున్నారండి. ఆ విధంగా సిలువ మరణమును జయించి మనకి ఆయన నీతి వస్త్రమును ధరింపచేసినాడు. అంటే మన క్రియలనన్నింటినీ నీతిగా యోసేపు కూడా వాళ్ళ అన్నల యొక్క అనీతిమత్వాన్ని తండ్రికి
చెప్తున్నాడు కదా. అందుకు ఆయనని వస్త్రమును, ఆ నిలువుటాంగిని తీసివేసి గుంటలో పడవేసినారు. శ్రమించినారు. ఆయన యొక్క నీతిని సహించలేకపోయినారు. ఆయన యొక్క మంచితనమును సహించలేకపోయినారు. యేసు క్రీస్తు వారు కూడా ఈ భూలోకంలోకి వచ్చినప్పుడు నీతిని ఆయన యొక్క నీతిని చూడలేక ఇక్కడున్న తన తోటి వారే, తన వారే, తన యొక్క యూదులే ఆయనను శిలువ మరణమునకు అప్పగించి ఉన్నారు. మరి ఆ విధంగా సిలువను జయించి నీతి వస్త్రమును మనందరికీ కూడా ధరింపచేసి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. మరి నీతి వస్త్రం ఏంటిదంటే ప్రకటన మనకు తెలుసు కదా, 19:8 నీతి క్రియలు కదా. ఆ నీతి క్రియలే ఏంటిది అని అంటే నీతి వస్త్రంగా ఉంటున్నాయి కదా. మరి అవే మనము ధరించుకొని వాటిని పోగొట్టుకోకుండా, దేవుడిచ్చినటువంటి నీతి వస్త్రమును మనం పోగొట్టుకోకుండా మనం చూసుకోవాలా. ఏంటిది అని అంటే రోమా 13:14 మెట్టుకు ప్రభువైన యేసుక్రీస్తుని ధరించుకోవడం. నీతి వస్త్రం ఏంటి? ఆయననే నీతి అయినాడు. ఆయనను మనం ధరించుకోవాలా. ఆయనను ధరించుకోవడం అంటే వాక్యమును ధరించుకొని నీతి క్రియలు చేయడం అనేది కదా. అయితే కీర్తనలు 132:9 నీ యాజకులు నీతి వస్త్రం ధరించుకొందురు అంటే ఏంటిది అనంటే, యాజకులుగా మనల్ని రాజులుగా యాజకులుగా చేసినాడు దేవుడు. మరి మధ్యలో ఉన్నటువంటి తెరను చింపివేసినాడు సిల్వలో. మనల్ని రాజులు యాజకులుగా చేసి ఉన్నాడు కాబట్టి ఆయనను ధరించుకోవాలి. నీతి వస్త్రమును ధరించుకొని ఉండాలి. మరి మనము ఆ శిలువ మరణంతో వచ్చినటువంటి ఆ నీతి వస్త్రమును చాలా జాగ్రత్తగా పోకుండా చూసుకోవాలి. మరి దేవుడు ఒక ఉపమానం చెప్పినాడు కదా. ఒక మనుష్యుడు అంటే యెరూషలేము నుండి ఎరుకోకు పోవచ్చుండగా దొంగలు ఆయన వస్త్రమును దొంగలించిరంట. చూడండి, ఈ దొంగ సాతానుడు ఎప్పుడు మనల్ని వస్త్రమును దొంగలించి మరి మనల్ని దిగంబరులుగా చేయాలని చూస్తుంది. దేవుని ఆజ్ఞను మీరాలని చూస్తుంది. కాబట్టి మనము మన ఫ్రెండ్స్ దగ్గరికి కానీ ఎవరి దగ్గర పోయినప్పుడు దేవుని ఆజ్ఞను మీరుమని చెప్తే వాళ్ళు మన వస్త్రమును తీసివేస్తున్నట్టు. కాబట్టి ఆ వస్త్రమును దొంగలించకుండా మనం ఏం చేయాలి అని అంటే దానిని కాపాడుకోవాలి. ఈ వస్త్రము దొంగలించబడినటువంటి ఈ మనుష్యుడిని ఎవరికి అప్పచెప్పిందంటే పూటకూలిగా, అంటే ఎవరు? యాజకులు, అంటే ఎవరు? సేవకులకు అప్పచెప్పినాడు. వారిని సరిచేసి ఆ వస్త్రమును కట్టి వారి గాయములను కట్టి వారిని సరిచేసి దేవుడు మరి తిరిగి వస్తాడంట. దేవుడు వచ్చినప్పుడు ఈ సేవకులందరూ కూడా వారి విశ్వాసులను ఏ విధంగా మంచిగా తయారు చేసి ఆయనకి అప్పచెప్పాలంట. ఆ వస్త్రములను మనము కాపాడుకునే వారముగా ఉండాలి. దేవునికి స్తోత్రం. సేవకుల బాధ్యత అది. దేవుడు వస్తున్నాడు. మరి సేవకులు మరి పూటకూళ్ళలాగా ఉన్నారు. వారి దగ్గర నుంచి దేవుడు తీసుకొని వారికి బహుమానం ఇస్తాడంట. దేవునికి స్తోత్రం.